హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ నేను 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. మంచిగా 2-3 సార్లు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా వాటర్ అంతా కూడా పిండేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అయితే కర్రీ కోసం కాబట్టి ఇక్కడైతే మీడియంగా కట్ చేపించాను పీసెస్ అనేవి. అలాగే ఇక్కడ చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, అలాగే ఒక కట్ట వరకు పుదీనా తీసుకోండి. అలాగే ఉన్నట్లయితే ఉల్లికాడలు వేసుకోండి. ఇంట్లో ఉన్నట్లయితే ఇది ఆప్షనల్ అనమాట. వేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. అయితే మసాలా ముద్ద కోసం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. 3 స్పూన్ల ధనియాలు, అలాగే 4 ఇలాచీలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్కండి, దాన్ని కూడా ఇలా పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకే ఒక 8 వరకు కాజులు అయితే వేస్తున్నానండి. ఇలా వేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకే మీరు ఒక ఉల్లిపాయను కూడా వేసుకోండి. గ్రేవీ ఇంకా చిక్కగా వస్తుంది. చూడండి, ఇలా మెత్తగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు. అది మెదగడానికి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి రెడీగా పెట్టుకోవాలి. అన్నీ పచ్చివే, మనం ఏవి ఫ్రై చేయలేదు. చూడండి, ఇప్పుడైతే ఈ మటన్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే ఆయిల్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, కారం ఇంకా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ఇప్పుడు మసాలా ముద్ద పట్టుకున్నాం కదండి, ఆ మసాలాను కూడా కొంచెం ఇందులో వేసుకోవాలి. ఇలా మటన్లో వేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా చేయితో మంచిగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా మంచిగా కలిపేసుకొని టైం ఉన్నట్లయితే ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. లేదు అంటే ఒక 15 మినిట్స్ అయినా ఉంచుకోండి. మనము పోపు అంతా వేసేలోపు ఇది మంచిగా నానుతుందనమాట. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లికాడలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకొని ఇది కూడా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మసాలా ముద్ద పట్టుకున్నాం కదా, ఆ మసాలా ముద్ద అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా మనం ఇందులోనే వేసుకున్నాం కాబట్టి ఈ మసాలా ముద్దను మొత్తం పోపులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అయితే మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఇవన్నీ పచ్చివాసన రాకుండా ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ మసాలా ముద్దనైతే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతూ ఉండాలి. అప్పుడే మనము దీంట్లోకి మటన్ అయితే యాడ్ చేయాలి. చూడండి, ఇలా అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేసామంటే మసాలా ముద్ద వేగిపోతుంది. మాడకుండా చూసుకోండి, దగ్గరే ఉండి కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా మటన్ అంతా వేసుకొని మళ్ళీ అంతా కూడా బాగా కలిపేసుకొని
ఈ పోపు అంతా కూడా మటన్కి బాగా పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని ఈ మటన్ని పోపులోనే బాగా వేగనివ్వాలండి. ఇది ఎంత మంచిగా వేగితే మనకు అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. ఇందులోకే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని మామూలుగా కుక్కర్ మీద మూత విజిల్ ఏం పెట్టకుండా మామూలుగా ఇలా మూతతో క్లోజ్ చేసుకొని ఈ మటన్ అంతా కూడా ఇలా బాగా వేగనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు ఈ మటన్ని ఈ మసాలా ముద్దలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ అంతా కూడా పైకి తేరేట్టుగా బాగా వేగిన తర్వాత అప్పుడు ఇందులోకి మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ అయితే కడిగి పోసానన్నమాట. ఇంక ఈ వాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. మనకి ఎలా కావాలి అనుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. అంటే నేను బగారా రైస్లోకి చేస్తున్నాను కాబట్టి ఇలా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. కుక్కర్ మూత తీసేసి ఇంక ఇందులోకి అయితే ధనియాల పొడి, గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఉప్పు కారం కూడా చూసుకోవాలండి. ఏదైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిచ్చారంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి బాగుంటుంది, బగారాలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.